హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఈరోజు మాది మునగాకు అంటే గుడ్డు మునగాకు ఫ్రై అండి. ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను చెప్పేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇది మా అత్తమ్మ చేస్తుంది. మా అత్తమ్మ మునగాకు ఫ్రైలో పిహెచ్డి చేసిందనమాట. చాలా బాగా చేస్తుందండి మా అత్తమ్మ. సో చూడండి, ఖచ్చితంగా మీరు నేర్చుకోండి తెలియని వాళ్ళు. సో మునగాకు ఎలా వలవాలో కూడా చూపిస్తుందండి. మునగాకు అంటే మెయిన్ దగ్గర పట్టుకొని మనం లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇది లేత ఆకు కాబట్టి సో ఇబ్బంది ఏముండదు. సో మనం చూసుకొని జాగ్రత్తగా ఒలుచుకోవాలి. అత్తమ్మ ఒలుస్తూ ఉంటే నేను ఆ చిన్న చిన్న ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట. సో పక్క వీడియో తీసేస్తూ ఉన్నాను. సో ఒలుచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒలుచుకోండి. ఇవి పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంటాయి, పట్టణాల్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు దొరికినా కూడా అంత టేస్ట్గా ఉండవు. మన ఊర్లో అయితే మన చెట్లు ఉంటాయి కాబట్టి ఇంచక్కగా తెచ్చుకొని మనమే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని పచ్చడిగా చేసుకోవచ్చు, పప్పులో వేసి చేసుకోవచ్చు, అలాగే చపాతీలో వేసి చేసుకోవచ్చు, అలాగే తాలింపు ఎగ్ తాలింపు చేసుకోవచ్చు, అలాగే దీంట్లో పెసరపప్పు అవన్నీ వేసుకొని తాలింపు చేసుకోవచ్చు. అలాగే మనం ఒలుచుకునేటప్పుడు చూసుకుంటూ ఒలుచుకోవాలండి. ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట. సో అవన్నీ తీసి పారేసేయాలి. సో నీట్గా ఒలుచుకోవాలి, అలాగే కడుక్కోవాలి కూడా బాగా. మనం చేసేటప్పుడు నీట్గా కడుక్కోవాలన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటే అవన్నీ తీసేసి పారేసామన్నమాట. సో ఇది మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఆ తర్వాత ఫైబర్ ఉంటుంది, జింకు, పొటాషియం చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం డైలీ మిల్క్ తాగుతాం కదా, పాలు, దాంట్లో కంటే ఎక్కువ పోషకాలు దీంట్లో ఉంటాయన్నమాట మునగాకులు. సో చెప్తారు రోజు 50 గ్రాములైనా 100 గ్రాములైనా మనం డైలీ మన ఫుడ్లో యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి బ్లడ్ అంటే బీపీ తగ్గుతుంది, అలాగే ఇన్సులిన్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుంది. నీట్గా వాష్ చేసుకోవాలండి. అంటే వాటర్లో వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీని మీద దుమ్ము అవన్నీ ఉంటాయి కదా, అందుకని వాష్ చేసుకోవాలి. దీన్ని పొడి చేసుకొని కూడా తింటే చాలా మంచిదండి. ఎవ్రీడే మనం ఎర్లీ మార్నింగ్ లేయంగానే ఖాళీ స్టమక్తో అంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగామంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే బ్యాడ్ ఫ్యాట్ హెచ్డిఎల్ అనేది ఉంటుంది కదా, హెచ్డిఎల్ ఎల్డిఎల్ అనేది 2 ఉంటుంది అనమాట. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అనేది మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా హెల్దీ అనమాట మునగాకు. అలాగే దీన్ని ఎవరెవరు యూజ్ చేయకూడదు అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అంటే ఎక్కువ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఎక్కువ వేడి అనమాట. ఒకవేళ తినచ్చు వీక్స్ వన్ టైం, అది కూడా కొంచెమే తినాలి, ఎక్కువ తినకూడదు. అలాగే థైరాయిడ్ మెడిసిన్స్ వేసుకుంటారు కదా, వాళ్ళు కూడా తినకూడదండి. లివర్ మెడిసిన్స్ వేసుకుంటారు, డయాబెటీస్ ఉంటారు కదా వాళ్ళు తినకూడదు, బీపీ మెడిసిన్స్ వేసుకుంటారు కదా వాళ్ళు కూడా తినకూడదు. సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా సాల్ట్ అంటే ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కొంచెం వాటరే వేసుకోవాలి. చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాసు దాని నిండా వేసుకుంటే సరిపోతుంది. ఈ హీట్కి ఆ ఉప్పు కరిగిపోతుంది అనమాట, కల్లుప్పు. ఆ తర్వాత ఈ పౌడర్ అంతా ఈ ఆకంతా మొరింగా ఆకంతా యాడ్ చేసేసుకోవాలి, మునగాకంతా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం చాలా ఈజీ అండి ఇది కుక్ చేసుకోవడం కూడా, కానీ మనకి ఎక్కడంటే టఫ్గా అనిపిస్తుంది, ఒలుచుకునేదే కష్టము, తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి. ఒక్కసారి కానీ తినేది అలవాటు చేసుకున్నామంటే అలవాటు లేని వాళ్ళు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. చాలా మన బాడీకి చాలా ఫైబర్ కూడా వస్తుంది. అలాగే ఎవరైనా కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. అంటే కాన్స్టిపేషన్ అంటే తెలియని వాళ్ళని మోషన్ ఉంటుంది కదండి, దాంతో ఎవరైనా బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఇది తింటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అలాగే బాడీలో ఏమైనా ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు కూడా తింటే బాగవుతుంది. చూడండి, ఈ విధంగా నీట్గా మనం ఆవిరికే కుక్ అయిపోతుంది. జస్ట్ వాటర్ కొంచెం వేసాం కదా, ఆ వాటర్ ఆవిరికే కుక్ అయిపోతుందండి. మనం ఎక్కువసేపు కూడా మనం హీట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఇలా అయిపోయిన తర్వాత మనము సాల్ట్ దీనికి తగ్గట్టే వేసుకోవాలి. సాల్ట్ మనం నార్మల్గా ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు మనం ఏమన్నా వీటిలో పప్పు చేసుకునే వాళ్ళు ఉంటారు, పెసరపప్పు ఆ టైప్లో. ఇంకొకరు ఏమంటే పప్పులో పచ్చడిలాగా చేసుకుంటారనమాట.
ఇది మేము ఎగ్ వేస్ట్ చేసుకుంటున్నాము. ఎగ్ కూడా మంచిదండి హెల్త్కి. దీంట్లో ఎగ్లో కూడా చాలా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. నీట్గా అది ఆవిరైపోయి అది మొత్తము ఆ వాటర్ అంతా ఆవిరైపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత తీసి ఒక దాంట్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు తెల్లగడ్డలు ఉంటాయి కదండి, నీట్గా దంచేసుకొని మనకి ఎంత కావాలో అన్ని తెల్లగడ్డలు మితంగా తీసుకున్నాం అనమాట. ఒక 10 పాయలు ఉంటాయి. ఇంకా వాటర్ కొంచెం ఆయిల్ 10 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. అలాగే తెల్లగడ్డ కొట్టేసుకున్నాం అనమాట. అలాగే మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. సో మేము ఒక 5 or 6 ఎగ్స్ యూజ్ చేసాము. అంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకని చెప్పి యూజ్ చేసామన్నమాట. నీట్గా అవంతా వేసేసుకొని దీని వరకే, అంటే ఇప్పుడు మేము ఎగ్స్ కొట్టుకున్నాం కదా దాని వరకే మనకి ఎంత కావాలో అంత టర్మరిక్ పసుపు, అలాగే అలాగే సాల్టు పసుపు మనం వేసుకోలేదు కదా కూరలో, ఇప్పుడే పసుపు వేసేసుకుంటాం అనమాట. అలాగే సాల్ట్ మాత్రం మనకి ఎగ్కి ఎంత కావాలో అంతే వేసుకుంటాం అనమాట. అంటే మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉప్పగా వచ్చేస్తుంది అనమాట తాలింపు. సో అందుకని చెప్పి గుడ్డు వారికే మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాము. సో ఇది బాగా కొంచెం ఇదైన తర్వాత దాంట్లో మనం మునగాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అత్తమ్మ వేస్తూ ఉన్నారు విడివిడిగా, అంటే ఎక్కడైనా ముద్దలు ఉంటాయి కదా అలా ఉన్నాయేమో చెక్ చేస్తూ ఇట్లా తీసి వేస్తూ ఉన్నారనమాట. నేను కలిపెడుతూ ఉన్నాను మాడిపోకుండా. ఆ తర్వాత దీంట్లో ఏంటంటే మనము డైరెక్ట్ మనం ఉంటుంది కదా, మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా కారం, అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇంట్లో అయినా కొట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో కొట్టుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి ఏంటంటే మా అత్తమ్మ ముందుగానే మిరపకాయలు తెల్లగడ్డలు వేసి మిక్సీకి వేసి మెత్తగా కొట్టిపెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారనమాట. సో మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటారండి మునగాకు. మా మామయ్యకి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట మునగాకు. సో అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటారనమాట. పెట్టేసుకుని మనకి ఎంత కావాలో ఆ టైంలో జల్లుకుంటారనమాట. అంటే ఇలా వేస్తే నచ్చదు అని చెప్పేసి అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అలా చేసుకుంటారనమాట. సో ఇంకా నీట్గా అయిపోయిందండి. ఇంకా నీట్గా తీసేసుకుని బాగా చేసుకున్న ఈ లోపల నేను మా వాళ్ళకి ఉప్పు చూపించాను, అన్నీ సరిపోయాయి అని చెప్పారు. సో ఇంకా మనం ఇంకేం యాడ్ చేయనక్కర్లేదు, ఇంకా అలాగే పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో ఈరోజు సాటర్డే మా అత్తమ్మ తినరండి. మా అత్తమ్మ వరకు నార్మల్గా ఆమె తెల్లగడ్డ కారం వేసేసుకొని ఆమె చేసుకున్నారు. సో దాన్ని నేను వీడియో తీయలేకపోయినా, జస్ట్ దీంట్లో తెల్లగడ్డ కారం వేసుకున్నారు అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి మన ఛానల్ని. బాయ్, టేక్ కేర్.